హలో గాయ్స్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో ఈరోజు వచ్చేసరికి క్వాలిఫైడ్ 2 మ్యాచ్ జరగబోతా ఉంది కదా. సో మరి లాస్ట్ మ్యాచ్లో ఎలిమినేటర్లో గుజరాత్ టైటన్స్ని చిత్తు చేసి ముంబై ఇండియన్స్ ఇప్పుడు క్వాలిఫైడ్ 2కి వచ్చింది. మరి ఈ రోజు మ్యాచ్లో గెలిచిద్దా అంటే సో మరి గెలవటానికే వీళ్ళు ఒక వ్యూహం అయితే రచించబోతున్నారు. సో అది కూడా రోహిత్ శర్మ మెయిన్గా ప్లాన్ చేస్తున్నాడంట. సో ఆ ప్లానింగ్ ఏంటంటే మనందరూ తెలిసిందే. సో రోహిత్ శర్మ కనుక ఫస్ట్లో విజృంభించాడంటే పవర్ ప్లేలో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. సో మొన్న జరిగింది కూడా అదే సినారు. సో అదేవిధంగా ఈరోజు మ్యాచ్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో పంజాబ్ కింగ్స్ని కోలుకోనీయకుండా సో ఫస్ట్ పవర్ ప్లేలోనే ఒక విధ్వంసకరమైన బ్యాటింగ్ ఆడి వాళ్ళని బ్యాక్ స్టెప్లో పెట్టాలి అని చెప్పేసి ఒక ప్లాన్ చేశాడంట. సో మరి దీనికి సంబంధించి మరి హార్దిక్ పాండ్యా అలాగే టీమ్ మేనేజ్మెంట్ కూడా సో ఓకే ఇదే ప్లాన్ని అమలు చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా ఓకే చేశారంట. సో మరి ఈ ప్లాన్ కనుక వర్కౌట్ అయ్యింది అంటే ఖచ్చితంగా మరి రోహిత్ శర్మ కనుక ఫస్ట్లో అవుట్ అవ్వకుండా ఆ పవర్ ప్లేలో విధ్వంసం క్రియేట్ చేశాడు అంటే ఈరోజు పీబీకేస్కి ఓటమి తప్పదని చెప్పాలి. సో ఏదైనా సరే మరి ఈరోజు మ్యాచ్లో మరి రోహిత్ శర్మ విధ్వంసం క్రియేట్ చేయగలుగుతాడా లేదా, దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.